ఈ కాలంలో 100 రూపాయలు తీసుకొని కెఫేకి వెళ్తే కప్పు కాఫీ కూడా రాదు. అదే 100 రూపాయలతో 5 డిఫరెంట్ ఫుడ్స్ తింటే అది కూడా హెల్తీ ఫుడ్స్. ఈరోజు మన ఛాలెంజ్ ఇదే. లెట్స్ గో. ఈ ఛాలెంజ్ని పాకెట్ మనీ కోసం ఇబ్బంది పడుతున్న బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు యూజ్ అవుతుందనే చేస్తున్నా. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దారిలో నాకు ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ బండే కనిపించింది. ఒక్కో జ్యూస్ 20 రూపీస్ అంట. ఫ్రెష్, కూల్ అండ్ హెల్తీ. దీంతోనే మన ఛాలెంజ్ని మొదలు పెడదాం. కొంచెం ముందుకెళ్తే ప్లాట్ఫామ్ మీద ఎగ్స్ బండి కనిపించింది. ఒక్కో ఆమ్లెట్ 15 రూపీస్ మాత్రమే. వీలైతే ఆయిల్ లేకుండా వేపించుకోండి. సో మన ఛాలెంజ్లో ఇదే సెకండ్ ఐటమ్. మనందరికీ తెలుసు ఎగ్స్లో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్ ఇంకా దేంట్లో ఉండదు. పక్కలోనే ఓ తాత సైకిల్ మీద జాంపళ్ళు అమ్ముతూ కనిపించాడు. ఒక్కో జాంపండు జస్ట్ 5 రూపీస్ మాత్రమే. మనందరికీ తెలుసు జాంపండులో ఉన్నంత వైటమిన్ సి ఇంకా ఏ ఫ్రూట్లో ఉండదు. మన ఛాలెంజ్లో జాంపండు థర్డ్ ఫుడ్. ఫోర్త్ ఫుడ్ కోసం అలా వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ పల్లీల బండి కనిపించింది. అది కూడా ఉడకబెట్టిన పల్లీలు. 20 రూపీస్ ఇస్తే ఓ చిన్న ప్యాకెట్ ఇచ్చారనమాట. మన ఛాలెంజ్లో ఇదే ఫోర్త్ ఫుడ్. ఇంకా ఒక్క ఫుడ్ మిగిలింది. మన బడ్జెట్ ఛాలెంజ్లో మన దగ్గర ఇంకా 40 రూపీస్ మిగిలిన్నాయి. సో 30 రూపీస్ పెట్టి ఒక బన్ మస్కా కొన్నా. ఇది మరీ న్యూట్రిషియస్ ఫుడ్ కాదు, కానీ అలా అని చెప్పేసి అన్హెల్తీ ఫుడ్ కూడా కాదు. ఒక సింపుల్ కార్బోహైడ్రేట్ సోర్స్ అంతే. ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది. మన కడుపు కూడా ఫుల్ అయిపోతుంది. ఇక్కడితో మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. అన్నీ తిన్నా కూడా నా దగ్గర ఇంకా 10 రూపీస్ మిగిలి ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి.